అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఎవరైతే నిత్యము నన్నే స్మరిస్తూ నాయందే లీనమై ఉంటారో, నన్నే నమ్ముకుంటారో అటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసేటటువంటి బాధ్యత నాది. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఎటువంటి లోటు ఉండదు. భగవంతుణ్ణి పగతో అయినా సరే, జయ విజయులు అలాగే కదా, పగతోనైనను చేసిన భగవంతుని నామస్మరణ పాపము పోవున్. పగతో కథ జయ విజయులు భగవంతుని గొల్చి పొందే పరము కపీస. జయ విజయులు భగవంతుని విరోధం ద్వారా, హిరణ్యకశిపుడు, రావణాసురుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా వైరం విరోధం ద్వారా ఆ భగవంతుడు నిత్యము వాళ్ళకి విరోధే, నిత్యము ఆయన స్మరణే. ఘంటాసురుడు అనేటువంటి రాక్షసుడు శ్రీకృష్ణుడి యొక్క పేరు ఎక్కడ చెవిలో వినపడుతుందో అని ఇలా 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 గంట కొట్టుకుని ఏర్పాటు చేసుకున్నట్ట. ఒక సేవకుని పెట్టేసుకున్నాడు, 24 గంటలు ఆ గంట ఇలా కొడుతూ ఉంటాడు వాడి దగ్గర. ఎందుకు? పొరపాటునైనా సరే కృష్ణుడి పేరు వినబడిపోతుందేమో. ఓకే, చెవుల్లో వినపడకపోవచ్చు, కానీ వాడు 24 గంటలు మనసులో ఎవరి యొక్క తలపు? భగవంతుడి. 24 గంటలు ఆ కృష్ణుడి పేరు వినపడిపోతుంది. ఒరే గంట కొట్టరా అంటావు. అంటే 24 గంటలు కృష్ణుడికి సమీపంలోనే ఉన్నాడు ఆ ఘంటాసురుడు. వాడికి ముక్తి వచ్చింది. అదేవిధంగా భగవంతుని ఎవరైనా సరే నమ్ముకోవాలి. పూర్వం ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక గజదొంగ ఉండేవాడు. వాడు ఆ అడవి మార్గం గుండా వెళ్ళే వాళ్ళని దోచుకుని జీవితం గడుపుకునేవాడు. ఈ అడవిలో ఈ దొంగ ఉన్నాడని తెలిసి ఎవరో కూడా మార్గం గుండా రావడం మానేశారు. ఈ దొంగకి పూట గడవడం కష్టమైపోయింది. సరే అని చెప్పేసి ఊళ్ళో దొంగతనాలు చేద్దామని ఒకరోజు రాత్రి బయలుదేరాడు. అర్ధరాత్రి 10 ఆ టైంకి మారు వేషంతో వెళ్ళాడు పక్క గ్రామంలోకి. ఆ గ్రామ రామాలయంలో హరికథ జరుగుతోంది. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం. ఇలా చెప్తున్నాడు ఆ హరికథాసు గారు. ఆ కృష్ణుడిని వర్ణిస్తున్నాడు. ఈ దొంగడు ఓ చెట్టు కింద, ఆ దొంగ చెట్టు వెనక నిలబడి వింటున్నాడు. చాలా జనాలు అందరూ కూడా కూర్చుని ఉన్నారు కదా, ఎవరికీ కనపడకుండా ఓ చెట్టు చాటుని నిలబడి వింటున్నాడు. మొత్తానికి హరికథ అంతా అయిపోయే వరకు వీడు విన్నాడు. వీడు ఏమనుకున్నాడు, మొత్తానికి ఇతను ఎవరో, ఈ కృష్ణుడు ఎవరో చాలా డబ్బు ఉన్నవాడు. ఎందుకంటే ప్రజలందరినీ కూడా ఆయనే కాపాడుతాట, కోరికలను తీరుస్తూ ఉంటాట, భక్తులందరినీ కాపాడుతూ ఉంటాట, డబ్బులు ఇస్తూ ఉంటాట. మొత్తం ఏమో చేతి కంకణాలు ఉన్నాయి, కాళ్ళ కడియాలు ఉన్నాయి, మెడలో గొలుసులు ఉన్నాయి, సవర్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వాడిని దొంగతనం చేస్తే మనకి లైఫ్ లాంగ్ నో ప్రాబ్లం ఉండదు. అంతేగాని ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేస్తే 10 రూపాయలు దొరికే, 20 రూపాయలు దొరికే, లేకపోతే ఓ 2 కేజీలు బియ్యం దొరికే. దాంతో ఎందుకు వచ్చింది? ఈ దొంగనే, ఈ యొక్క కృష్ణుడినే మనం దొంగతనం చేద్దాం అనుకున్నాడు. సరే, వాడు మనసు మొత్తం అయితే పాడైపోయింది. ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు పొద్దున్నే భార్యతోటి చెప్పి, నేను కొన్నాళ్ళ వరకు రాను, నేను పని మీద పెడుతున్నానని చెప్పేసి వచ్చేసాడు. ఊళ్ళోకి వచ్చేసి మారు వేషంతో ఒకరిని అడిగాడు, ఏమంటే రాత్రి ఏదో ఎవరి గురించి ఏదో చెప్తున్నారు కదా, ఆయన పేరేంటనేసరికి అప్పుడు ఆ గ్రామస్తుడు అన్నట్టు, ఆయన అది కృష్ణుడు రుక్మిణి కళ్యాణం అన్నమాట, ఆ కృష్ణుడు కథ అన్నమాట అది అనేసరికి, కృష్ణుడు కరెక్టే. ఈ దొంగడు చదువుకోలేదు, వీడికి అడవిలో పుట్టాడు, అడవిలో పెరిగాడు, వాడికి పరమ మూర్ఖుడు. ఏమీ అక్షర జ్ఞానం లేదు, ఏమీ జ్ఞానం లేదు వాడికి. భగవంతుడు తెలియదు, ఏమీ తెలీదు. కృష్ణుడు కదా, ఏమంటే ఆయన ఎక్కడుంటాడు అన్నాడు. వీడి ఉద్దేశం ఏమిటి? ఆ కృష్ణుడిని దోచుకోవాలి, దొంగతనం చేయాలి వాళ్ళ ఇంట్లో అని. అప్పుడు ఆ గ్రామస్తుడు అన్నటువంటి తలకాయ,
కృష్ణుడు ఇక్కడ ఉండడం ఏమిటిరా, మధురలో ఉంటాడు, ఇక్కడికి ఓ 1000 కిలోమీటర్లు ఉంటుంది అన్నాడు. అమ్మ బాబో అనుకున్నాడు ఈ దొంగాడు. ఏమైనప్పటికీ కూడా సరే వెళ్ళాలి అనుకున్నాడు. కానీ వీడికి చదువు రాదాయే. మరి ఆ కృష్ణుడి పేరు మర్చిపోతావేమో. ఇక్కడంటే ఊర్లో ఏమంటే రాత్రి అని అడిగాడు కానీ పక్క గ్రామాల్లోకి వెళ్ళి పేరు మర్చిపోతే ఎలా చెప్తాడు? వాడు చెప్పడు. అందుకని వీడు కృష్ణ 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 అనుకుంటున్నట్ట నడుస్తున్నాడు. కృష్ణ 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 శబ్దం మాత్రం మానలేదు. మంచినీళ్ళు తాగితే కృష్ణుడు పేరు మర్చిపోతానేమో అని భయం, ఏమైనా తింటే పేరు మర్చిపోతానేమో అని భయం, అలాగే ఏదో కృష్ణ కృష్ణ అనుకుంటున్నా ఏమైనా దొరికితే తింటున్నాడు, దొరికితే తాగుతున్నాడు, కానీ కృష్ణ శబ్దాన్ని మాత్రం వీడు మర్చిపోలేదు. రోజులు మెల్లిగా నడుస్తున్నాడు, మెల్లిమెల్లిగా నడుస్తున్నాడు. చిక్కిపోయాడు. గడ్డం పెరిగిపోయింది, గోళ్ళు పెరిగిపోయాయి, జుట్టు పెరిగిపోయింది. కాళ్ళు ఆ తుప్పల్లో నడిచి, ఆ రాళ్లలో నడిచి కాళ్ళు రక్తాలు గారుతున్నాయి. బట్టలు చిరిగిపోయాయి. ఒళ్ళంతా కూడా మట్టి కప్పేసింది, మట్టి కట్టేసింది. బట్టలు కూడా బాగా మాసిపోయాయి. ఎముకలు పైకొచ్చేసాయి. కళ్ళల్లో ఉన్నాయి ప్రాణాలు. అయినప్పటికీ కూడా వీడు ఉద్దేశం ఏమిటి? ఆ కృష్ణుడి దగ్గర చూడాలి, ఆయన దోచుకోవాలి, మన జీవితాన్ని హాయిగా గడపాలి, కానీ పేరు మర్చిపోకూడదు. అందుకని ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా కృష్ణ 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 అనుకుంటున్నాడు. ఓ ఊళ్ళో కడుతున్నాడు, అక్కడ అరుగు మీద కూర్చుంటున్నాడు. అలిసిపోయాడు అనుకో, అరుగు మీద కూర్చుంటే కృష్ణ 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 పేరు మర్చిపోతాడేమో అని భయం వాడికి. పాపం భక్తి కాదు ఇదంతాను. కూర్చుంటున్నాడు. ఇలాగే కృష్ణ 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 అనుకుంటే ఆ గ్రామాలు చూసేవాళ్ళు అటు వాళ్ళు ఏదో ఇంత ముద్ద పాడేస్తున్నారు. తింటున్నాడు, మళ్ళీ కృష్ణ 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 అనుకుంటున్నది ఉంటున్నాడు. మాండం లేదు అది. మొత్తానికి ఓ నెల్లాళ్ళు ప్రయాణం చేశాడు. ఎలా ఉంది ప్రయాణం? వీడికి ఇంకా కళ్ళల్లో ఉన్నాయంతే. మొత్తానికి మధుర చేరుకున్నాడు. చీకట పడింది పాపం. చూశాడు గుడి ఎక్కడ, ఏమండి కృష్ణుడు మందిరం ఎక్కడ, ఇంకా ఇలా సందులో ఉంది. వెళ్ళాడు. చాలా జనాలు ఉన్నారు. వీడు పాపం నడవడానికి ఓపిక లేదు. కాళ్ళమ్మట రక్తాలు కట్టేస్తున్నాయి. అన్నీ కూడా ఎలా ఉన్నాడంటే పాపం తిండి సరిగ్గా లేదు కదా, మరి పాపం ప్రాణాలు అరచేతిలో ఉన్నాయి, వీడికి కళ్ళల్లో ఉన్నాయంతే పాపం. వెంటనే వీడు ఓ చోట కూర్చున్నాడు. ఎందుకు? జనాలంతా విడిపోతే దొంగతనం చేయొచ్చు అని. 10 అయింది. భజనలు అవి చేశారు. అందరూ కూడా కృష్ణ భక్తులు ఆ మధురలో కృష్ణుడు మందిరంలో చక్కగా భజనలు అవి చేశారు. నైవేద్యాలు పెట్టారు, పిండి వంటల నైవేద్యాలు పెట్టారు. అందరూ కూడా భోజనాలు చేశారు, ప్రసాదాలు తీసుకున్నారు. అందరూ కూడా భక్తులందరూ కూడా వెళ్ళిపోయారు. అర్చకులు కూడా శుభ్రంగా భగవంతుడికి హారతది ఇచ్చేశారు. రాత్రి పెద్ద తలుపులు ఉంటాయి. ఆ యొక్క మధుర కృష్ణుడి గుడి చిన్న గుడి కాదు కదా, పెద్ద తలుపులు. ఆ తలుపులు వేసేశారు. ఇంత తాళం కప్ప వేసేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మాయి అనుకున్నాడు. రాత్రి 11 దాటింది. మెల్లిగా చూశాడు వీడు. అలాగే డేక్కుంటూ, అలాగే పాక్కుంటూ, ఓపిక లేదు. అలాగే డేక్కుంటూ, అలాగే పాక్కుంటూ ఆ యొక్క మందిరం దగ్గరికి వెళ్ళాడు. తలుపు చూశాడు. మొత్తం ఆ గాలిగోపురం దగ్గరే తలుపు, పెద్ద తలుపు వేసేశారు. తాళం వేసేశారు. ఇంత తాళం. వీడు చూశాడు. అసలు ఏనుగుతోటి తోస్తే కానీ, 10 మంది తోస్తే కానీ ఆ తలుపు తీయబడదు. అంత పెద్ద తలుపులు అవి. వీడు ఆ తాళం కప్పను చూసి రాళ్లతోటి కొట్టాడు, ఇంకో చోటు చేశాడు. అది ఓపెన్ చేద్దామని చూశాడు. ఏమి మామూలు తాళం కప్పలు ఉంటాయా చెప్పండి? వీడికి ఏడుపు వస్తుంది. ఆఖరికి ఇంకా 2 అయింది, 3 అయింది, 4 అయింది. వీడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఆ తలుపు తీద్దామని. అస్సలు మొత్తానికి అసలు ఇంత ఫలితం కూడా పోనీ ఇగో కొంచెం తెరుచుకుంది, ఇంకొంచెం చేద్దాం అన్నది కూడా లేదు కదా. అది పెద్ద తలుపులవి, ఆ పెద్ద తాళం కప్పలవి. ఇంకా వీడికి అర్థమైపోయింది. ఏడుస్తున్నట్ట పాప. ఆ గడప మీదే పడి ఏడుస్తున్నట్ట. కృష్ణ కృష్ణ కృష్ణ, నేను ఎక్కడి నుంచి వచ్చాను? నిన్ను దోచుకుందామని వచ్చాను. నాకు ఇదే ఆఖరికి. ఇంటికి వెళితే నేను ఏ మొహం పెట్టుకుని వెళ్ళను. నా జీవితం ఎలాగా? ఇంత దూరం నడిచొచ్చాను, ఆఖరికి ఈ తలుపు కూడా తీయబోతున్నాను.
ఎందుకొచ్చిన బతుకు అని ఇంక నేను చచ్చిపోతానంతే ఇంకా. అంతేగాని రక్తహస్తాలు ఈ ఖాళీ చేతులతోటి ఇంటికి మాత్రం వెళ్ళను అని ఆ గడపకి తలేసి కొట్టేసుకుంటున్నాడట. వెంటనే ఆ తలుపు తాళం కప్పు ఊడిపోయిందిట. తలుపులు తెరుచుకున్నాయట. మొత్తం గర్భగుడి తలుపు కూడా తెరుచుకుందిట. శ్రీకృష్ణుడు లోపల ఉన్నాడు. విగ్రహం నిలువెత్తు విగ్రహం మహానుభావుడు. ఆయన వెంటనే తిన్నగా నడుచుకుంటూ వచ్చేట. ఈ యొక్క దొంగ దగ్గరికి వచ్చేట. ఒరే నాయనా గంగన్న అన్నట్ట. వీడికి ఇంక పాపం తల కొట్టేసుకున్న రక్తాలు కారిపోయి స్పృహ కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నాడు వాడు. తీరా కళ్ళు తెరుచుకుని ఇలా చూసేట. ఎదరకుండా కృష్ణుడు చూసేట. ఎవరు నువ్వు అన్నట్ట. నేనేరా కృష్ణుణ్ణి, నువ్వు తలుచుకుంటున్నావు కదా, నా పేరు పట్టుకుని వచ్చావు కదా, నేనే కృష్ణుణ్ణి అన్నట్ట. దొంగాడికి ప్రాణం లేచి వచ్చినట్టిందిట. దొరికావా, సరే అయితేను అని ఆ నడుముకు కట్టుకున్న ఆ పంచి తువ్వాలు ఉంటుంది కదా, నేల మీద వేసి తీజి నీ కిరీటం తీయి అన్నట్ట. కృష్ణుడు ఆభరణాలన్నీ కూడా పెట్టుకుని వచ్చాడు ఆయన. ఎందుకంటే ఈ దొంగాడు గురించి తెలుసు కదా అని. వెంటనే ఆ కిరీటం అక్కడ పెట్టేట. కంకణాలది పెట్టేట. చెవు పోగులది పెట్టేట. నత్తుది పెట్టేట. ఉంగరాలది తీసేట. వడ్డాణాలు, హారాలు, మొత్తం గొలుసులు అన్నీ కూడా కడియాలది మొత్తం. ఈ దొంగాడు చెప్పడం, ఈయన దండకడియాలు తీయడం, మొత్తం ఉరుగులు తీయడం అన్నీ కూడా వాడు చెప్తూ ఉంటాడు. ఈయన తీసే ఆ గుడ్డలో వేస్తూ ఉండడం. ఈ దొంగాడు చూసేట. చూసి ఇప్పుడు నేను ఇంటికి వెడతాను అని ఆ కృష్ణుడు అలా చూస్తూ ప్రాణాలు వదిలేశాడు. ఆ దొంగాడు ఆ కృష్ణుడిలో లీనమైపోయాడు. భగవంతుడు భక్తుల్ని ఆ విధంగా కాపాడుతాడు. ఈ దొంగాడు నిజంగా కృష్ణనామాన్ని ఎందుకు జపించాడు 24 గంటలు ఇన్ని రోజులు కూడా తిండి కూడా మానేసి దోచుకుందామని. కానీ తెలియకుండానే భగవదారాధన వల్ల వచ్చిన పుణ్యం. కాబట్టి మనం భగవంతుణ్ణి నమ్ముకుని ఆయన్ని ఆరాధిస్తే భగవంతుడు మనని కాపాడతాడు.